మరి బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఎమ్మెల్సీ కోట ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటే కనుక క్లియర్గా తెలంగాణ ఉద్యమకారుడు, నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ దాసోజు శ్రావణ్కు ఏమన్నా అవకాశాలు ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లేకపోతే ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా సైతం పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా ఆ ఎమ్మెల్సీ వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఎవరిని వరించబోతుందో మనము చూడాల్సినటువంటి అంశం. రైట్, ఇవి ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం. అండ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం, తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి 12వ తారీఖున బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు.